ఓం శ్రీ గురుభ్యో నమ. వెల్కమ్ టు మై ఛానల్ పుల్లారెడ్డి యోగ విద్య. ఈరోజు త్రికోణాసనం, వజ్రాసన్, మకరాసన్, సర్వాంగాసన్, ప్రాణాయామాలు ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. దాంట్లో విస్తృతంగా దాని ఉపయోగాలు, దాని లాభాలు అవన్నీ కూడా ఈరోజు మేము చెప్పడం జరిగింది. ఇవి మీరు ఖచ్చితంగా ఫాలో కావండి. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. 5:15 నుండి ఉదయం గంట సేపు 6:15 వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారని ఆశిస్తూ విరమిస్తున్నాను. ఈరోజు త్రికోణాసన్ లాంటి ఆసనాలు చేస్తాము. శరీరం ఎంతో ఉత్తేజంగా ఉంటుంది. ఆసనాల వల్ల ఆరోగ్యం మనకు ఎక్కువగా ఉంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్. హాస్పిటల్ పోకుండా పని జరిగిపోతూ ఉంటుంది మనకు. అయితే 10 సంవత్సరాల వయసు నుండి 100 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ఈ ఆసనాలు చేసుకోవచ్చు. ఓపిక ఉండాలి. తెల్లారుదామున 5:15 నుండి 6:30 వరకు ఒక గంట సేపు చేస్తే మన ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే ఆరోగ్యం. మంచి క్రమశిక్షణ వస్తుంది. 3, 4, 5 వచ్చేది సాగదేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 7. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అట్లే అంటే సైడ్ పోతూ 1, 2, 3 లాగు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రిలాక్స్. 5, 6 లాగు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రిలాక్స్. 2 చేతులు పైకి తీసుకోండి. కుడి పక్క టర్న్ కాండి. మోకాలు బెండ్ చేసుకోవచ్చు, లేదంటే బెండ్ చేయకుండా తలను మోకాలకు తగిలేయండి. రెడీ? 1, 2, ఇది నాది బాగుంటుంది. 3, 4, 5 అట్లే ఉండు బాగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రిలాక్స్. 7 అట్లే ఉండండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రిలాక్స్. రిలాక్స్. త్రికోణాసనం. 2, 3, 4, 5 పైకి చూడండి. అరిచేయని. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 7 అంటే పైకి చూడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రిలాక్స్. ముందుకు వెండేతూ పరివృత్త త్రికోణాసనం. 1, ఎడమ చేయి కుడి పాదం అందుకోండి. టర్న్ కాండి. నడుములు తిప్పండి, బాగా బట్ట పిండినట్టు పిండండి. పైకి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రిలాక్స్. ఆ రిలాక్స్ పైకి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రిలాక్స్. 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 ఓడో పార్శ్వకోణ త్రికోణాసన్. రెడీ? 1, 2 పనుకోవాలి, కూర్చోండి. 3, 4 అట్లా 5 అట్లే సాగరి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 7 అట్లే. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రిలాక్స్. కాళ్ళ దగ్గర తీసుకోండి. కాళ్ళు ఎదిరియండి. నడుములు షేక్ చేసుకోండి. మళ్ళీ రివర్స్ చేయండి. స్లోగా హస్తాసనం. రెడీ? 1, 2, 3, 4 కిందకి పొంగుతూ ఆడమాది చేయి పెట్టుకోండి, లేకపోతే మిడిమల్లి పెన వేసుకోండి. బాగా పుట్టును వచ్చేసి తొలుగు తగిలియాలా, తలను మోకాల కింద ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. బ్యాక్ శవాసనం అంటారు. ఇది శవం అంటే కదలకుండా ఉంటుంది కదా. ఈ ఆసనం నడవకుండా ఉండాలి. గాలి తీసుకోవాలి. పొట్టని గాలి తీసుకున్నప్పుడు పైకి, గాలి వదిలినప్పుడు కిందికి. 1, 2, 3, 4 ఒక 3 సార్లు తీసుకుంటే మనిషి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాడు. మనం చేసినటువంటి ఈ పని అంతా కూడా ఈ అల్పు నుండి మనం మామూలు పొజిషన్ లోకి వచ్చేస్తాం. నెక్స్ట్ ఆసనాలకు బాడీ ప్రిపేర్ తగ్గుతాయి. పొడలు లావుగా కరిగిపోతాయి. ఈ ఆసనాల వల్ల అంత మాధుర్యం ఉంటుంది. తర్వాత ఒక 15 నిమిషాలు శవాసనమే అసలు ఆసనం. కూర్చుంటే కదలకుండా త్వరగా ఆహారం అంతా మొత్తం కిందికి వెళ్ళిపోయి త్వరగా జీర్ణమైపోతుంది. మళ్ళీ మనకు ఆకలి అనేది పుడుతూ ఉంటుంది. మా తలను గడిగినట్టే
రెండు చేతులు తల మీద నుంచి కంఠస్థానం మనసు కేంద్రీకృతం చేస్తూ బ్రీతింగ్ చేయండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. రెండు చేతులు రెండు కాళ్ళు వెళ్ళప్ చేయండి. రెండు మోకాళ్ళు మోచేతులు మోకాళ్ళకు తగిలేయండి. గడ్డం ఛాతీ నేల కానివ్వండి. మళ్ళీ బ్రీతింగ్ చేసుకోండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. వదిలేస్తాం వదిలేస్తాం వదిలేస్తాం. కుడికాలట్ట ముందు ఉంచండి. ఈరోజు ఇది చేస్తాం. నిన్న చేసినాము, ఈరోజు మోకాలు బాగా బెండ్ చేసుకో. ఛాతీ దగ్గర నమస్కరించండి. 1 2 3 4 5 6 7 8 సైడ్ తీసుకో. 1 2 3 4 5 6 7 5 తీసుకో. 1 2 3 4 5 6 7 పెనవేయండి చేతులు బాగా. 1 2 3 4 5 6 7 8. కుడి చేయి కింద నుంచి. ఒక రిలాక్స్ తీసుకొస్తూ రెండు కాళ్ళు దగ్గరికి తీసుకోండి. కుడి ఎడమకట్లా టేక్ చేస్తూ రెడీ. 1 2 3 4 5 6 7. ఈ రెండు కాళ్ళు దూరం ఉంచండి. 1 2 3 4 5 6 7. ఈ రెండు కాళ్ళు పైకి ఉంచుకోండి. పాల మీద పోదాం. కుడికి ఎడమకు 1 2 3 4 5 6 7 8. రిలాక్స్. రెండు కాళ్ళు వెడల్పు చేస్తూ 1 2 3 4 5 6 7 8. రిలాక్స్. ఒక్కసారి చేతి వర్ణాసనం చేస్తూ 1 2 3 4. రిలాక్స్ రిలాక్స్. ఏకపోద పౌనముక్తాసన్. కుడి కాలు టైట్గా నిలబెడుతూ 2 3 4 5 6 7 8 9 10. అట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. 13. కాలు మార్చుకోండి. 14. అట్టే ఉండు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. రెండు చేతులు పట్టకు దగ్గర బోలించి కాళ్ళగా అప్ అండ్ డౌన్ చేయండి. ఒక 12 కౌంట్లు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్ రిలాక్స్. ఇంకా దిపాల పవనముక్తాసనికి 2 3 4 5 6. అట్లే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. సర్వాంగాసన్. సర్వాంగాలకు ఉపయోగపడేది సర్వాంగాసన్. చూస్తాం చూడండి. రెడీ. 1 2 3 4. పైకి బాగా కాలు టైట్గా, కాలు వేలు కూడా టైట్ పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 60. కాలు వేలు చేయండి. 2 కలపండి. 3 4 5 6 7 8. కుడికాలు తల మీద నేరుగా దింపు. 1 2 కాలు 3 4. కుడికాలు క్రాస్గా దింపండి. 5 6. ఎడమ కాలు క్రాస్గా 7 8. రెండు మొక్కలు ముడుచుకొని తలకు 2
కుడి భుజము 3 4 ఎడమ భుజము 5 6 సైక్లింగ్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 స్ట్రెచ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రిలాక్స్ పద్మాసన కానీ సుఖాసన కానీ వేసుకొని 2 చేతులు ఎన్నికి లాగుతూ 1 2 3 4 తలను నేలకి నెట్టి నడుమును పైకి లిఫ్ట్ చేయొచ్చు 2 చేతులు తొడల మీద ఉంచి కంఠస్థానంలో మనసు కేంద్రీకృతం చేస్తూ 2 కాళ్ళ బొట్టినలు పట్టుకోడానికి ప్రయత్నం చేయండి మా కంఠస్థానంలో మనసు కేంద్రీకృతం బ్రీతింగ్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 రిలాక్స్ తల చక్కగా చేసి కాళ్ళు సాపుతూ చేతులు సాపుతూ పొరలండి మార్నింగ్ జరిపియాలి హలాసంలోకి వస్తాం మనము. హలము అంటే నాగలి సాల్లో సీతమ్మ దొరికింది కాబట్టి సీతమ్మే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఈ ఆసనం వేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేస్తుందని పెద్దన ఒక సామెత, పెద్దల నానుడి ఉండేది. కాబట్టి ఈ ఆసనానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. రెడీ 3 4 సేమ్ అనేది ఫోకస్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కాళ్ళు అందుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 వెడల్పు చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 బయట నుండి చెవులు మూసేసేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రిలాక్స్. మోకాళ్ళు నేల కానాలి, అది కరెక్ట్. చేతి పన్యాసం చేయండి, దానికి విరుగుడు నడుముల పైకి. రిలాక్స్. లాస్ట్ భ్రమరీ ప్రాణాయామం చేయాలా. ఈ భ్రమరీ ప్రాణాయామం శనిదేవునికి చాలా ఇష్టం. కందిరీక శబ్దం ఇది. పండుకోండి. కొద్దిసేపు పండుకోండి. ప్రశాంతంగా కొద్దిసేపు పండుకోవాలి. అదే మనకు టైం ఉండడం లేదు కాబట్టి అట్లా చేస్తాం. సో కాళ్ళు చేతులు కదిలిస్తూ, చేతులు రాపిడి చేస్తూ, కళ్ళ మీద చెంపల మీద బాగా చేతులు ఆసనం చేస్తూ మరి 1 2 3 4 రిలాక్స్. అయితే లెఫ్ట్కి తిరిగి లేచి కూర్చోండి. ప్రార్థన చేస్తాము. కొంచెం ఒక చిన్ముద్రేసి తలను
ఎన్నికోవాల్సిన తలను మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ ముచ్య అమృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ ముచ్య అమృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ ముచ్య అమృతాత్. ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని మనం జపించి ఇంటికాంటి బయలుదేరితే ఎటువంటి యాక్సిడెంట్లు కానీ ఏవి కూడా జరగకుండా మన క్షేమంగా ఇంటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క అంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, ఆపయ శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వగం శాంతి, శాంతిరేవ శాంతి, సమా శాంతి, రేదిహి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. మరోసారి భూమాతంత ఓర్పును సహనాన్ని ఆయుష్ను ఆరోగ్యాన్ని మన మనసావాచకరమైన భూమాతను ప్రార్థన చేసుకోండి. ఓకే.